2023 ఐపీఎల్ సీజన్లో రింకు సింగ్ ఒక్కసారిగా స్టార్ ఆటగాడి లిస్టులోకి చేరాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో వరుసగా 5 సిక్స్లు కొట్టి కోల్కతా జట్టుని గెలిపించి ఒక్కసారిగా వైరల్గా మారిపోయాడు. ఈ ప్రదర్శనతో అనూహ్యంగా టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి తనకి తాను నిరూపించుకున్నాడు. నిలకడగా ఆడుతూనే వేగంగా పరుగులు చేస్తూ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. స్టార్ ఆటగాళ్లతో సమానంగా ఆడుతున్న రింకు ఐపీఎల్ సాలరీ కేవలం 55 లక్షలు. అనామక ప్లేయర్స్ కోట్లు కొల్లగొడుతుంటే ఇతనికి మాత్రం కనీసం కోటి కూడా దక్కలేదు. అయితే తనకొచ్చే శాలరీపై రింకు సంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ నుంచి వచ్చే జీతం తనకు సరిపోతుంది అని చెప్పాడు. ఐపీఎల్లో నాకు 55 లక్షల రూపాయలు వస్తున్నాయి. నాకు ఇది చాలా ఎక్కువ. దేవుడు నాకు ఏదిచ్చినా సంతోషిస్తా. ఇది నా ఆలోచన. నాకు ఎక్కువ డబ్బు రావాలి అని అస్సలు అనుకోను. 55 లక్షల రూపాయలతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. డబ్బు లేనప్పుడు నేను డబ్బు విలువను గ్రహించాను అని రింకు సింగ్ చెప్పుకొచ్చాడు. అయితే ఇటీవలే ముగిసిన ఐపీఎల్ సీజన్లో రింకు పర్వాలేదనిపించాడు. 11 ఇన్నింగ్స్లో కేవలం 168 పరుగులు చేశాడు. యూపీకి చెందిన రింకు సింగ్ 2017లో తొలిసారి 19 ఏళ్ల వయసులో ఐపీఎల్లోని పంజాబ్ కింగ్స్ జట్టుకి ఎంపికయ్యాడు. మరుసటి ఏడాది జరిగిన వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు 80 లక్షలకు రింకుని సొంతం చేసుకుంది.